एक्सपायर वరకు ఉండే రైతులకి ప్రజెంట్ కూడా ఎక్స్పైర్ కానీ మనకి ఇంట్రెస్ట్ లేదు కదా, మనం సిస్టంలో కదా దానికి ఎక్స్పైర్ మనం ఇన్వాయిడ్ ఇచ్చినప్పుడు ఇస్తాం. ఆ డేట్ దాటిన అంటే బిల్ రాదు, నో స్టాక్ అని చెప్తారు. నో స్టాక్ అని చెప్తారు సార్, స్టాక్ ఉన్నా కూడా నో స్టాక్ అని చెప్తారు. దానికి కాకపోతే తెలిసిపోతుంది. డాడీకి దేనికి కొట్టిస్తారు వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవాలి. మెడికల్ షాప్ లేదు, దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఒక రిజిస్టర్ రాస్తారు, అది తీసుకొచ్చి మాకు ఇస్తే మేము డిస్పోజల్ పర్మిషన్ ఇస్తే ఒక గుంత తవ్వేసి దాంట్లో పూర్చేసి మట్టి కప్పేసి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. లేదంటే రిటర్న్ స్టాక్ పెడితే కొన్ని కంపెనీలు రిప్లేస్మెంట్ ఇస్తారు, ముందు పంపించేస్తే అలా రిప్లేస్మెంట్ ఇస్తారు. కంపెనీలో రిటర్న్ పెట్టేసి తీసుకోవచ్చు, వాళ్ళు కంపెనీలో తీసుకోవచ్చు. మీకు వెనుక చూసినా ముందు చూసినా పర్ఫెక్ట్గా దొరుకుతాయి. కొందరు బద్దకం వేసి రాయకపోవడం అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ మధ్యలో ఇప్పుడు ఇన్స్పెక్షన్ సెట్ అయిపోతుంది. అందరూ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. చెక్ చేస్తున్నాం కాబట్టి అందరూ రాసుకుంటుంది. అట్లాంటివి ఏమి ఉండదు. ఇది ఏంటంటే ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఇలా ఏం సాయంత్రం లోపల కాకపోతే ఈ నిండిపోదు. ఎవరు వచ్చినా కానీ పిల్లగాడు వచ్చినా రేటు పెట్టుకొని వచ్చినా బట్టలు తీసుకుంటాం. ఎక్కువ శాతం అయితే వేరే వాళ్ళకి ఇలా కంపెనీ అయితే బాగా ఇక అంటే సీజన్లు ఎవరికి వేరే వాళ్ళకి అమ్మినట్టు ఉండదు. ఇక ఇలా లేవు అంటే నువ్వు 2 నంబర్ అమ్మినావు అన్నట్టు అట్లా. ఇక తర్వాత పంచాయతీలు వచ్చి రిజిస్టర్లో చూసుకుంటే వాళ్ళని పట్టుకుంటూ ఒక ప్రొఫార్మ్ ఇచ్చారు, ఏదంటే అది బిల్ వైజ్ రాసుకుంటా పోవాలి. వర్షం అన్నట్టు అది కాదు. తర్వాత ఏమైనా తేడా వస్తుంది ఇష్టపడాలి. ఇప్పుడు పాత్రికేయ మిత్రులకు నియోజకవర్గ ప్రజలకి తెలియజేయనది ఏమనగా, గవర్నమెంట్ ఆదేశాల అనుసారం మనం రాబోయే ఖరీఫ్ సీజన్కి ఇప్పుడు సన్నిద్ధమవుతున్నాం కాబట్టి ప్రతి షాప్లో విత్తనాలు అమ్మడం జరుగుతుంది. అందులో భాగంగా టాస్క్ ఫోర్స్లో భాగంగా నేను, తహసీల్దార్ గారు, నగర సిఐ గారు అందరము విత్తన షాపుల మీద ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఏవైనా నకిలీ విత్తనాలు కనుక అమ్మినట్టయితే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం కోసం, అదే మంచి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు సకాలంలో రైతులకు అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఆదేశాల అనుసారం అన్ని షాపులు విజిట్ చేసి అన్నీ చెక్ చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.